హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 5 to 6 years బేబీకి క్యాన్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. అది కూడా గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండేలాగా. మీరు ఈ వీడియో చూస్తే 5 to 6 years బేబీకే కాకుండా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే ఈజీగా క్యాన్ స్కర్ట్ని స్టిచ్ చేసేయగలుగుతారు. జస్ట్ మెజర్మెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. స్కర్ట్ కటింగ్ కోసం కాటన్ లైనింగ్ 2 meters తీసుకుని 26 inches హైట్ ఉండేలా కట్ చేశానండి. యాక్చువల్గా క్యాన్ స్కర్ట్ హైట్ 26.5 inches. ఆ 26.5 inchesలో 1.5 inch బెల్ట్కి తీసేస్తే ఓన్లీ 25 inches ఉంటుంది. ఈ 25 inchesకి 1 inch మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ 26 inches హైట్ మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. 2 meters విడ్త్ ఉన్న కాటన్ లైనింగ్ని 26 inches హైట్ కింద కట్ చేస్తాం. అలా కట్ చేయగా మిగిలిన కాటన్ ఫ్యాబ్రిక్ని బెల్ట్కి యూజ్ చేస్తామండి. ఇంకా ఈ లైనింగ్ని ఫస్ట్ విడ్త్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్ వేస్తే టోటల్ 4 foldings వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా మనం స్కర్ట్ని 8 panelsగా స్టిచ్ చేస్తామండి. అందుకు 4 foldings వేసాను. మీరు కావాలంటే కాటన్ లైనింగ్ జస్ట్ 1.5 meter తీసుకుని 6 panels కట్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈచ్ ప్యానెల్ ఎంత విడ్త్ పెట్టాలో తెలియడం కోసం ఫస్ట్ హిప్ మెజర్మెంట్కి ఒక 4 inches ఖర్చుని యాడ్ చేసి వచ్చిన మెజర్మెంట్ని టోటల్ 8తో డివైడ్ చేయాలండి. 8 panels కాబట్టి మా పాప హిప్ మెజర్మెంట్ 26, 25 అలా, దానికి కొంచెం మార్జిన్ యాడ్ చేసి టోటల్ 30 inches హిప్ మెజర్మెంట్గా తీసుకున్నాను. ఈ హిప్ మెజర్మెంట్ని 8 panels పెడతాం కాబట్టి 8తో డివైడ్ చేశాను. టోటల్ 3.75 వచ్చింది. ఈ ప్యానెల్స్ అన్నీ జాయింట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా 1 inch మార్జిన్ తీసుకున్నానండి. సో టోటల్ 4.75 inches అనేది ఈచ్ ప్యానెల్ విడ్త్. మీరు హిప్ మెజర్మెంట్ కరెక్ట్గానే తీసుకోవచ్చు, ఖర్చు యాడ్ చేయకుండా కూడా. కానీ అలా తీసుకోవడం వల్ల జస్ట్ 6 monthsకే పిల్లలకి టైట్ అయిపోతుందండి. ఇలా లూజ్ పెట్టడం వల్ల ఒక 2 years అయినా ఈజీగా యూజ్ చేయొచ్చండి. మరి క్యాన్ స్కర్ట్కి ఖర్చు పెట్టకపోతే హైట్ అడ్జస్ట్ చేయలేం కదా అనొచ్చు. హైట్ని మనము షార్ట్ అయినప్పుడు బెల్ట్ పార్ట్ కట్ చేసేసి 1.5 inch పెట్టిన బెల్ట్ హైట్ని మనము ఒక 3 inches 4 inches ఓన్లీ బెల్ట్ కింద పెట్టుకుని అడ్జస్ట్ చేసేయచ్చండి. ఇంకా నెక్స్ట్ ఈచ్ ప్యానల్ విడ్త్ 4.75 అన్నాను కదా. సో కాటన్ లైనింగ్కి పై వైపున కింద వైపున అటు ఇటు కూడా 4.75 inchesకి డాట్స్ పెట్టుకుని ఈ 2 pointsని మీట్ చేస్తూ డయాగ్నల్గా లైన్ని డ్రా చేయాలండి. మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాస్టీస్ కట్ చేస్తే ఈచ్ సైడ్ 4 panels ఉంటాయండి. ఈ 4 panels ఆ 4 panels సేమ్ ఒకేలా సెట్ చేసుకుంటే ఒక సైడ్న కొంచెం హైట్ ఎక్కువగా అనిపిస్తుంది మనం డయాగ్నల్గా కట్ చేయడం వల్ల. సో వేస్ట్ పార్ట్లో టేప్ని సెట్ చేసి కరెక్ట్గా 26 inchesకి హైట్కి డాట్స్ పెట్టుకుంటూ ఒక నీట్గా కర్వ్ని ఫామ్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మీరు డ్రా చేసిన ప్యాటర్న్ బట్టి కట్ చేసుకోవడమే. మీరు ప్యానెల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే 4 panels ఇప్పుడు చూపించిన సైజు ఉంటాయి. ఇంకొక 2 panels మాత్రం సెంటర్ కట్ లేకుండా పెద్ద ప్యానెల్స్ ఉంటాయండి. దీన్ని సెంటర్లో కట్ చేసుకుంటే ఫస్ట్ 4 panels లానే సేమ్ సైజులో ఉంటాయి. ప్యానెల్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ బెల్ట్ కోసం హిప్ మెజర్మెంట్ విత్ ఖర్చుతో 30 inches అనుకున్నాం కదా. బట్ 2 sides డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి 2 inches ఎక్స్ట్రా తీసుకుంటే టోటల్ 32 inches అండి. కాటన్ ఫ్యాబ్రిక్ని 32 inches విడ్త్ అండ్ 4 inches హైట్ ఉండేలాగా కట్ చేశాను. ఇలా 2 pieces కట్ చేసుకున్నానండి. యాక్చువల్గా బెల్ట్ 1.5 inch అన్నాను కదా. ఫ్రంట్కి బ్యాక్కి 1.5 3 inches. 2 sides మార్జిన్ కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కలిపి టోటల్ 4 inches హైట్ కింద తీసుకున్నానండి. నెక్స్ట్ ఊక్స్ కాజా బెల్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ 2 pieces తీసుకుని ఈచ్ వన్ 6 inches హైట్ అండ్ 2.5 inches విడ్త్ ఉండేలాగా కట్ చేశాను. నెక్స్ట్ మనం కట్ చేసిన ప్యానెల్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. అన్ని ప్యానెల్స్ జాయింట్ చేసిన తర్వాత స్కర్ట్ని క్లోజ్ చేయడం కోసం లాస్ట్ 2 panels జాయింట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఊక్స్ కాజా బెల్ట్ వేయడానికి 6 inches హైట్ వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ని జాయింట్ చేయాలండి. అండ్ అలాగే స్కర్ట్ ఎడ్జ్లో డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఊక్స్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయాలి సైడ్న. ఫస్ట్ మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి స్కర్ట్ కరెక్ట్ సైడ్న
ఇలా ఎడ్జ్ కంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసిన తర్వాత ఈ ఊక్స్ కాజా బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేస్తాము, బట్ అది బ్యాక్ సైడ్కి టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఊక్స్ కాజా బెల్ట్లు సైడ్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం మనం వీ ప్లాకెట్ని ఎలా స్టిచ్ చేస్తామో అలాగా నీట్గా సెట్ చేసుకుని జస్ట్ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ బెల్ట్ కోసం కట్ చేసిన 2 పీసెస్ని నీట్గా సెట్ చేసి 2 సైడ్స్ ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇంకా కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. అలా స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్స్కి కూడా మనము 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్కి కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బెల్ట్ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్లో ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేస్తే బెల్ట్ స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ బెల్ట్ కరెక్ట్ సైడ్న స్కర్ట్ రాంగ్ సైడ్ ఫేసింగ్ పెట్టి రైట్ సైడ్న స్టిచ్ వేస్తూ బెల్ట్కి స్కర్ట్ని జాయిన్ చేయాలి. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్కి ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని జస్ట్ ఎడ్జ్కి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కనిపించకుండా నీట్గా మొత్తం బెల్ట్ని క్లోజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఆల్రెడీ థ్రెడ్ స్టిచ్ చేస్తే ఇలా బెల్ట్ని క్లోజ్ చేసినప్పుడే థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ వేసుకోవచ్చండి. ఇంకా మళ్ళీ సెపరేట్గా థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా స్కర్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి క్యాన్ని జాయిన్ చేయాలండి. 5 మీటర్స్ విడ్త్ ఉన్న క్యాన్ 12 ఇంచెస్ హైట్ ఉండేలా కట్ చేశానండి. నేను 5 మీటర్స్ క్యాన్ సెపరేట్గా అయితే తీసుకోలేదు. నా క్యాన్ స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలిన క్యాన్ని ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే జస్ట్ 1.5 మీటర్ క్యాన్ తీసుకుని 12 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఎన్ని పీసెస్ వస్తే అన్ని కట్ చేసి సైడ్ జాయింట్స్ వేసేసుకుని కూడా జాయిన్ చేయొచ్చు. కట్ చేసిన ఏరియాలు మాత్రం డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి, రఫ్గా ఉంటుంది కాబట్టి. కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తే క్యాన్ గుచ్చుకోదండి. మీకు ఇంకా కంఫర్ట్గా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలా పైపింగ్ ఎలా వేస్తామో సేమ్ అలానే క్యాన్కి వేస్తే ఇంకా అస్సలు గుచ్చుకోదండి. ఇంకా స్కర్ట్కి కింద నుండి 13 ఇంచెస్ హైట్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ పార్ట్లోనే క్యాన్ని జాయిన్ చేస్తున్నానండి. స్కర్ట్కి కరెక్ట్ సైడే క్యాన్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ప్లీట్స్ని అరేంజ్ చేయాలండి. ఒక 2 ఫింగర్స్ విడ్త్ 3 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగా ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్ హైట్ కంటే స్కర్ట్ హైటే ఎక్కువ ఉంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల పిల్లలకి ఇంకా క్యాన్ కింద వైపుని గుచ్చుకోవడం అలా ఏమి ఉండదండి. నీట్గా ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత సైడ్న 2 కలిపి డబల్ ఫోల్డ్ వేసి జాయిన్ చేసుకోవాలండి. మీకు అంత డీటెయిల్గా అర్థం కాకపోతే ఆల్రెడీ నా స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను, దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. అండ్ క్యాన్ ఒక్కొక్కసారి మనం వేసుకున్న డ్రెస్ లైనింగ్ని లాగేస్తూ ఉంటుంది. అలా లాగకుండా ఉండాలి అంటే క్యాన్ ఎన్ని మీటర్స్ తీసుకున్నామో అన్ని మీటర్స్లో కాటన్ లైనింగ్ని కూడా క్యాన్కి ఒక 1 ఇంచ్ పైన ప్లీట్స్ పెడితే ఇంకా క్యాన్ కవర్ అయిపోతుంది. నేను ఎక్కువగా క్యాన్ స్కర్ట్ని యూజ్ చేయను కాబట్టి ఇంకా సెపరేట్గా కాటన్ లైనింగ్ని పైన అయితే వేయలేదండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమని షేర్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.